ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు నీవు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను కదా. యేసు క్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను కదా. అంటే యేసు క్రీస్తు ప్రభువారు మనకు ఒక బహుమానం ఇవ్వాలని ఆయన ఒక అనౌన్స్ చేసాడు కదా. ఎవరైతే ఆ బహుమానం కోసం పరిగెడతారో, ఎవరైతే ఆ పరుగు పందెములో గెలుస్తారో వారికే బహుమతి అంట కదా. ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది, లేక జనవరి 26 వచ్చింది. ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ గేమ్స్ పెడతారు కదా. గేమ్స్ పెట్టినప్పుడు ఆ గేమ్స్లో అంటే ఆటల పోటీలు పెట్టినప్పుడు ఆ ఆటల పోటీల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే పాలు పొందుతారో, ఎవరైతే ఆ ఆట యొక్క రూల్ ప్రకారము ఆట ఆడి గెలుస్తారో వారికే ప్రైజ్ అంట. అవును కదా. అలాగనే దేవాది దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, మనమందరము దేవుని పిల్లలం కదా. మనమందరము దేవుని పిల్లలము, క్రైస్తవులము. ఈ క్రైస్తవులకి ఈ యొక్క ఆత్మీయ జీవితము ఒక పరుగు పందెం లాంటిదంట. ఎలాంటిది? పరుగు పందెం లాంటిది ఆత్మీయ జీవితం. ఎవరైతే నియమం ప్రకారం పోరాడుతారో, ఎవరైతే నియమం ప్రకారం పరిగెత్తుతారో, ఎవరైతే నియమం ప్రకారం గెలుపొందుతారో వారికి ప్రైజ్ అంట కదా. అంటే ఒక ఆట పెట్టినప్పుడు ఆటకి ఎన్నో ఏముంటుంది? నియమాలు ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటాయి, అంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఆ గేమ్ ఆడితే గెలుపొందితే ప్రైజ్. అలా కాకుండా ఇష్టానుసారంగా ఆడటానికి లేదు. ఉందా? లేదు. ఇష్టానుసారంగా ఆడినా అనుకో, ఇప్పుడు కబడ్డీ ఆటలు పెట్టారనుకో, ఆ గీతలు ఉంటాయి, ఆ గీత దాటి బయటికి పోతే ఏమంటారు? పౌలు అని చెప్పేసి బయటికి నెట్టేస్తారు కదా. అంటే ప్రతి ఆటకు కూడా ఏముంటది? నియమ నిబంధన, అంటే రూల్స్ ఉంటాయి. అలాగనే ఈ క్రైస్తవుడికి ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఏంటంటే పరలోకం కదా. ఆ పరలోకాన్ని నువ్వు పొందుకోవాలంటే నీవు నియమం ప్రకారంగా బ్రతకాలంట, నియమం ప్రకారంగా పరిగెత్తాలంట, నియమం ప్రకారముగా గెలుపొందాలంట. అలాగ గెలుపొందితే నీకు పరలోకం అనే బహుమానం అందించబడుద్దని దేవుని వాక్యం చాలా సూటుగా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. కాదు, అందుకే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను కదా. గురి యొద్దకి మనం పరిగెత్తాలంట కదా. పరిగెత్తకపోతే ఏమైంది? పరిగెత్తకపోతే అక్కడే ఉండిపోతాం, మనం వెనకబడిపోతాం కదా. చివరికి నీరసించి అమ్మ ఈ ఆట మనకు వద్దులే ఆడలే అని చెప్పేసి వెనుదిరిగిపోతాం కదా, వెనుదిరిగిపోతాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీవు దినదినము కూడా నీ పరుగు పందాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగింపు చేసుకోవాలంట. రెట్టింపు కలిగినటువంటి ఉత్సాహంతో ఈ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి పరిగెత్తాలంట కదా. అంటే దినదినం మనం కదా నూతన పరచబడుతుండాలి, నూతన ఆలోచన కలిగి ఎలాగైనా సరే ఆ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి
ఆ పరుగు పందెంలో గెలిచి ఎలాగైనా సరే ఆ యొక్క బహుమానాన్ని పొందుకోవాలని ఆశ కలిగి మనం పరిగెత్తాలంట కదా. అలాగ ఆశ కలిగి పరిగెత్తగలిగిన వాళ్ళకే ఆ బహుమానం దొరికిద్దని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు కదా. అలాగ మనం పార్టిసిపేట్ చేయకుండా, పరిగెత్తకుండా, ఆ బహుమానం పట్ల మనం ఆశ కలిగి ఉండకపోతే కదా ఆ గేమ్లో మనం పార్టిసిపేట్ చేస్తామా? చేయలేం కదా. కాబట్టి మనం ఆశ కలిగి ఉండాలి. మనం దేని పట్ల? ఆ దేవుడు ఏమవుతున్నటువంటి ఆ యొక్క బహుమానాన్ని ఎలాగైనా సరే మనం పొందుకోవాలని ఆశ కలిగి మనం పరిగెత్తాలంట కదా. అలాగా పరిగెత్తగలిగిన వాళ్ళకే బహుమానం అనే దేవుడు తన లేఖం ద్వారా మనకి తెలియజేస్తుంది కదా. సరే, ఇంకొంచెం చూసుకుందాము. 2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు కదా. ఇప్పుడు యుద్ధంలో పాలు పొందేవాడు నియమం ప్రకారం యుద్ధం చేయకపోతే గెలుస్తాడా? గెలవడు కదా. అందుకే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు కదా. అలాగే మనం ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము దేవుని వాక్య ప్రకారం జీవించాలంట. మనం దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలంట. దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలంట. దేవుని వాక్య ప్రకారమే మన ఆలోచన విధానం ఉండాలంట. అలాగా మనం ఆ పార్టిసిపేట్ చేసి ఆ గేమ్లో పాలు పొంది గెలుపొందితే తప్ప ప్రైజ్ లేదంట. ఎలాగా? నియమం ప్రకారం. అంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు నీకు. ఈ నిబంధన ప్రకారం దీనిలో ఉన్నటువంటి ఈ నియమావళి ప్రకారం నువ్వు జీవిస్తే తప్ప, ఈ నియమావళి ప్రకారం నువ్వు పోరాడితే తప్ప, ఈ నియమావళి ప్రకారం నీవు పరిగెత్తే తప్ప ప్రైజ్ లేదంట. అవును కదా. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిగెత్తుకొచ్చుకున్న క్రమంలో అది మనం క్రమంగా పరిగెత్తుతున్నావా లేదా అంటే దేవుడు చెబుతున్నటువంటి వాక్యానుసారమైనటువంటి ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటున్నావా లేదని మన జీవితాన్ని సరిచూసుకోవాలంట కదా. అలాగే సరిచూసుకొని పోతుంటే మనం దినదినం క్రమపరచబడుతాం కదా. ఒక క్రమం లేకుండా ఒక నియమావళి అనేది మనం ఆలోచన చేయకుండా పరిగెత్తితే తప్పిపోయే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది, వెనుదిరిగే అవకాశం ఉంటుంది, లోకంలోకి జారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? నియమావళి పెట్టుకొని మనం పరిగెత్తాలి. నియమావళి పెట్టుకొని పరిగెత్తాలి. నియమం లేకుండా మనం పరిగెత్తిననుకో మనకేమి రాదు, గిఫ్ట్ రాదు మనకి కదా. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలి, అప్పుడే వానికి కిరీటం దొరుకుతుంది. నియమం దాటితే వేడి పడుతుంది కదా. నియమం ప్రకారం ఆడట్లేదనుకో అక్కడున్న ఆ రెఫరీ ఏం చేస్తాడు? ఏమంటే విజిలేసి ఏమంటే పక్కగా నెట్టేస్తాడు కదా. ఇది కూడా అంతే. నీవు నియమం ప్రకారం జీవించి ఆయన దగ్గరకు చేయకుంటేనే ఆయన ఇచ్చే బహుమానం పొందుకోగలుగుతావు కదా. నీవు నియమం ప్రకారం జీవించలేదనుకో ఈ రెఫరీ ఎవరు? దేవదూత ఏలేసి నిన్నమంటే పక్కకి నెట్టేసి. అవునా కదా. కాబట్టి మనం నియమం ప్రకారం జీవించాలంట. అంటే వాక్య ప్రకారం జీవించాలి. వాక్య ప్రకారం జీవించి వాక్యానుసారమైనటువంటి ఆలోచన కలిగి మనం అడుగులు వేస్తే కదా మనము తప్పకుండా ఆ బహుమని పొందుకునే అవకాశం ఉంటుందని
దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తుండు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? జట్టి అయిన వాడు ఏం చేయాలి? నియమం ప్రకారం పోరాటం చేసి ఆ ప్రైజ్ని పొందుకోవాలంట కదా. 2 తిమోతి 4:7-8 వచనాలు చూద్దాం. 4:7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిందని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ముంచబడి ఉన్నది కదా. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడుతుని కదా, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించిందని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముందంట? జీవ కిరీటం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అంటుండే ఆయన కదా. అంటే మనము ఎప్పుడైతే నియమం ప్రకారం పోరాడుతామో అప్పుడే మనం గెలుపొందే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం నియమం ప్రకారం పోరాడుతామో అప్పుడే గెలుపొందే అవకాశం ఉంటుంది. అప్పుడే మనం ఆ యొక్క బహుమందిని పొందుకునే అవకాశం ఉంటుందంట కదా. నియమం లేకుండా పోరాటం చేస్తే ఎమ్మటే పక్కగా నెట్టేస్తారంట కదా. కాబట్టి మనం పోరాటం చేస్తున్నప్పుడు లేక ఈ క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మనం వాక్యానుసారంగా మన ఆలోచన ఉందా లేదా చూసుకోవాలి. వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉందా లేదా చూసుకోవాలి. వాక్యానుసారంగా మన జీవితాన్ని నడిపించుకుంటున్నావా లేదా చూసుకోవాలంట కదా. అలాగా మనం వాక్యానుసారమైనటువంటి జీవన విధానములు మన జీవితాన్ని నడిపించుకుంటే ఆ దేవాది దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానం మనం చక్కగా పొందుకుంటాం. అలా కాకుండా మన ఆలోచన ప్రకారం, అంటే లోకమైనటువంటి ఆలోచన ప్రకారం మనం ఆ పోరాటంలో లేక ఆ పరుగు పందెంలో పాలు పొందితే ఆ ప్రైజ్ని పొందుకోలేమంటున్నాం. ఎందుకే? నీవు నియమం ప్రకారం పోవట్లేదు కాబట్టి, ఆ నియమంలో నువ్వు పాలు పొందట్లేదు కాబట్టి, అక్కడున్న ఎవరు రెఫరీ ఏం చేస్తారు? విజిలేసి ఏమంటే పక్కగా నెట్టేస్తారు. ఎంపైర్ ఏం చేస్తారు? పక్కగా నెట్టేస్తారు. అది అలాగనే మనం నియమం ప్రకారం పోరాడుకుంటూ పోతుంటే ఆ ఆటలో గెలిస్తే కదా, ఇక ఆ రెఫరీ కూడా ఏం చేయలేడు. ఏమన్నా చేస్తారా? చేయడు. ఎందుకే? నీవు నియమం ప్రకారం పాల్గొంటున్నావు కాబట్టి, నియమం ప్రకారం ఆట ఆడుతున్నావు కాబట్టి, నియమం ప్రకారం పోరాడుతున్నావు కాబట్టి ఆ రెఫరీ కూడా ఏమి చేయలేడు. గెలిస్తే తప్పకుండా ఏమి ఇవ్వాలి? బహుమతి ఇవ్వాల్సిందే కదా. గెలిస్తే తప్పకుండా బహుమతి ఇవ్వాల్సిందే. కాబట్టి జట్టి అయిన వాడు ఏం చేయాలంట? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అలాగే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటేని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది కదా. అంటే ఆయన పర్ఫెక్ట్గా చెప్తుండేగా ఎలా పోరాటం చేసినట్టు ఆయన మంచి పోరాటం చేసినట్ట. అంటే ఒక క్రమమైనటువంటి పోరాటం కదా, క్రమమైనటువంటి పోరాటం చేసిండు. దేవుడు ఎలాగైతే పోరాటం చేయనడో ఆ రీతిగా పోరాటం చేసిండు ఆయన. ఆ రీతిగా పోరాటం చేసి ఆ యొక్క పరుగు పందెంలో గెలుపొందిండు కాబట్టి కదా, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా కొరకు నా పరుగు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉందని చెప్తాం కదా. అంటే ఎంత క్రమంగా ఉంటే ఆయన అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాడు కదా. మనం కూడా అలాగే చెప్పగలగాలి. ఎప్పుడు నియమం ప్రకారం చేస్తూ, నియమం ప్రకారం ఆ పరుగు పందెంలో పాల్గొంటూ, నియమం ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, నియమం ప్రకారం మనం అడుగులు వేస్తున్నట్టయితే మనం కూడా మంచి విశ్వాసంతో చెప్పగలుగుతూ ఉంటాం కదా.
అలా కాకుండా మన ఆలోచన ప్రకారం లేక మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకున్నాం అనుకో కదా, ఎడిపోతే మన నియమం ఎడిపోతే తెలియదు కదా. మనుషుల మాటలు విని మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకున్నాం అనుకో నియమం ఉంటాం, మనం ఉండవు. ఆ నియమం నుండి మనం తప్పిపోతాం మనకు తెలియకుండా కదా. వారు చెప్పే మాటలు మంచిగానే ఉంటాయి, వినడానికి మంచిగానే ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి వచ్చి తెలకల్లా ఆ మాటలు ఏం చెప్పేస్తాయి, నిన్ను దారి తప్పిస్తాయి. ఆ మాటలు నిన్ను దారి తప్పిస్తాయి. వినటానికి అవి మంచి మాటలు అనిపిస్తుంటాయి, అవి నీ దాంట్లో నీతి ఉన్నట్టుగా అనిపించింది కదా. చివరికి మనము కదా ఏమైతాం, ఆ నీతి నుండి మనం తొలగిపోతామంట, దారి నుండి మనం తొలగిపోతామంట. కాబట్టి మనం పోరాటం చేస్తున్నాం, మనం జాగ్రత్తలు చూసుకోవాలంట. నియమం ప్రకారం పోరాడుతున్నామా లేదనేది మనము చూసుకోవాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇంకో వచనం చూసుకుందాం. ఆది కాండం 7వ వచనం 4వ వచనం. ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తూర్చివేదనని నోవాహుతో చెప్పాను కదా. నోవాహుకి ఏం చెప్తుండు దేవుడు, ఇంకను 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తూర్చివేయదనని నోవాహుతో చెబుతుండు కదా. ఎందుకంట భూమి మీద ఉన్నటువంటి ప్రజలను చూస్తే వాళ్ళందరూ కూడా నియమం తప్పి దారి తప్పి ఇష్టానుసారంగా జీవిస్తారంట వాళ్ళు కదా. నియమం తప్పి దారి తప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని చూసి దుఃఖపడతాడు, దేవుడు వారిని చూసి బాధపడతాడు. అయ్యో నా జనులు ఇలాగా అయిపోయారని బాధపడుతున్నా కదా. ఏం చేస్తారు ఆ జనులందరూ కూడా తాగటానికి, తినటానికి, పెళ్లి చేసుకోవటానికి, పెళ్లికి ఇవ్వడానికి, చిందులు వేయటానికి, గంతులు వేయటానికి, ఆటలాడటానికి, పాటలు పాడటానికి, ఎగరటానికి, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించడానికి అలవాటు పడి దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయారంట వారు కదా. దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయారంట. ఆ తొలగిపోయినప్పుడు, ఆ దారి నుండి వారు తప్పిపోయినప్పుడు దేవుడు దుఃఖపడి ఇక లాభం లేదు, వీరి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఆయన మనసులో బాధపడి దుఃఖించి నోవాహు వారితో చెప్తుండే ఏమని, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తూడ్చివేయదనని నోవాహుతో చెప్పాను అలా. అంటే మనుషులందరూ కూడా బొత్తిగా దారి తప్పిపోయారంట, మార్గం తొలగిపోయారంట కదా. ఆయన నీతి మార్గం చూపిస్తే ఆ మార్గంలో ప్రయాణించకుండా వారి సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తారంట కదా. వాళ్ళ సొంత మార్గాలు ఎలా ఉన్నాయి, వంకర టెంకరగా ఉన్నాయి. వారి సొంత మార్గాల్లో ప్రయాణించుకుంటూ వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించుకుంటూ ఇష్టానుసారమైన విధానం ముందుకు వెళ్తుంటే దేవునికి బాధ అనిపించి నోవాహుకు చెప్పాడు. నోవాహుకు చెప్తే నోవా ఏం చేసిండు ఒక వారం తయారు చేసిండు కదా. నోవాహుకు చెప్పాడు, అయా భూమికి ఇంకా 7 దినాల్లో 40 పలుగులు, ఆ 40 పగులు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపించింది. కాబట్టి నీవు నీ కుటుంబం యొక్క జలప్రలయం నుంచి తప్పించుకోవాలంటే నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక వాడిని తయారు చేసుకొని చెప్తాడు
కదా, తయారు చేసుకొని చెప్పినప్పుడు ఆ వాడ ఎలాగ తయారు చేస్తారంటే దేవుడు చెప్పిన విధానంలోనే, దేవుడు చెప్పిన విధానంలోనే, దేవుడు చెప్పిన రీతిగానే వాడని తయారు చేస్తాడు కదా. వాడని తయారు చేసినప్పుడు ఇక ఆ 40 దినాలు పూర్తయినప్పుడు భూమిన ప్రచండ వర్షం కురిచినప్పుడు ఆ నోవా కుటుంబం వరకు వాడలోకి ప్రవేశిస్తారు కదా. మిగతా జనులందరూ కూడా ఆ నీటి ప్రవాహంలో, ఆ జల ప్రవాహంలో కొట్టుకొని చనిపోతారు కదా. అందుకే దేవుడు చెప్పిండు ఇంకా 7 దినాలకి వర్షం వచ్చిద్దని. ఈ 7 దినాల్లో నోహు దేవుని సువార్తను ప్రకటిస్తేనే గాని ఎవరు చెవిని పెట్టట్లా, ఎవరు వినట్లా కదా. చివరికి ఆ జలప్రవాహం వచ్చి ఆ గ్రామాలన్నీ కూడా నీటి చేత మునుగుతుంటే అప్పుడు వచ్చి కేకలేస్తారు. నోవాహు మా కోసం ఆ ఓడ తలుపు తీయని కేకలేస్తుంటే నోవాహు వేసిండు ఆ తలుపు? ఎవరు వేసింది? దేవుడే వేసిండు. ఎంత కొట్టినా నోవాహు తలుపు తీయడానికి అవకాశం లేదు కదా. ఎందుకు? దేవుడే మూసింది కాబట్టి ఆ జల ప్రవాహంలో కదా ఆ జనులందరూ ఏమైపోయారు? నశించిపోయారు కదా. కాబట్టి దేవుడు చెప్పిన విధానంలోనే మన యొక్క జీవన విధానం ఉండాలంట. అలా లేకపోతే నోవాహు కాలంలో ఎలాగైతే ఆ విపత్తు వచ్చిందో కదా, రాకడలు కూడా అలాంటి విపత్తు రాబోతుంది అని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తుంది. సరే, ఇంకో వచనం చూసుకుందాం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఉరువు చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసిదాసులను సంపంచుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయోమునికి కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తలని కుష్ఠం కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి వెళ్ళిపోయాను కదా. ఇక్కడ ఎలీషా గారి దగ్గరికి నయోము అనే ఒక కుష్ఠిలోకి వచ్చాడు. కుష్ఠిలోకి వచ్చినప్పుడు ఎలీషా గారు ఏం చెప్పిండు? అయా, నువ్వు పోతా యోర్దాను నదులు 7 మార్లు మునుగు, నీకు స్వస్థత కలిగిందని చెప్తుంది కదా. నీకు స్వస్థత కలిగిందని చెప్పినప్పుడు ఈ నయమాన్ అలాగనే తన పనివారితో కలిసి పోతున్నప్పుడు ఈ పనివారితో అంటాడు, మన దేశంలో నదులు లేక ఈ మురికి నదులు మనల్ని మునమంటుండేంది అని చెప్పేసి ఈ నయోమాను పక్కన ఉన్న దాసుని అడుగుతాడు. అడిగితే ఆ దాసుడు ఏమంటే, అయా, ఆ ఎలీషా గారైతే మనల్ని ఏం అడగలేదు, మన డబ్బులు అడగలేదు, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, వస్త్రాలు అడగలేదు, మరొకటి ఏది అడగలేదు. కానీ నీవు పోతా యోర్దాను నదులు 7 మార్లు మునిగిపోమన్నాడు. ఏం మునుగుదామయ్యా, ఏమైతే మునిగితే అని చెప్పేసి తన దాసుడు అంటాడు. దాసుడు అన్నప్పుడు సరే, దాసుని మాట ఆలకించి ఆ యోర్దాను నది దగ్గర రాగానే ఆ యొక్క గుర్రాలు దిగి ఆ నదులకు దిగి లెక్కేస్తుండేగా మునుగుతుండు. ఆ నీరు మొత్తం కూడా చాలా కంపు వాసన, మురికి వాసన, నీసు వాసన కదా. అసలు దాంట్లో దిగాలంటేనే ఆయనకి మనసు ఒప్పలేదు. ప్రాణం పోయినంతగా ఆయన భావించుడు. అయినా సరే తన యొక్క వ్యాధి పోవాలంటే వీటన్నిటిని ఏం చేయాలి? భరించాలి, వీటన్నిటిని తట్టుకోవాలి. ఎలాగైనా సరే
ఈ రోగం నుంచి విడుదల పొందాలని ఆయన కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని, నోరు మూసుకొని కదా మారు మాట్లాడుకోకుండా ఆ నదులోనికి దిగి ఇక లెక్కేస్తాడు. 1, 2, 3, 4, 5, 6 అని మునగటం లేవటం. ఇక 6సారి అంటాడు. ఏమంటాడు? అయ్యా 6 సార్లు మునిగిన స్వస్థత రాలేదు, ఇంకొకసారి మునిగితే వస్తుందా? ఇంకొద్దులే పా అంటాడు. వద్దులే పా అంటాడు కదా. మరి ఎలీషా గారు ఏం చెప్పిండు? ఎన్నిసార్లు మునవ అని చెప్పిండు? 7 సార్లు మునవ అన్నాడు. ఈయన 6 సార్లు లెక్కేసుకొని మునిగి 6 సార్లు మునిగితే స్వస్థత రాలేదు, కానీ 7వసారి మునిగితే వచ్చిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ తన దాసుని క్వశ్చన్ చేస్తాడు. ఆ దాసుడు అన్న మాట ఏంటంటే, అయ్యా 6 సార్లు మునిగినవుగా, ఒక్కసారి మునగరాదు, పోయేది ఏముంది అని చెప్పేసి సలహా ఇచ్చినప్పుడు, అలాగనే 7వసారి మునిగి పైకి లేస్తుంటే లేలేత చర్మం, చిన్నపిల్లల చర్మం ఎలా ఉంటుంది? లేత చర్మం, అలాంటి మృదువైనటువంటి ఆ శరీరం కలిగి, ఆ లేలేతైనటువంటి ఆ శరీర సౌష్ఠాన్ని కలిగి ఆయన పైకి లేస్తుంటే అక్కడున్న పనివారందరూ కూడా, తన దాసులందరూ కూడా ఆశ్చర్యపోతారు. తాను కూడా ఆశ్చర్యపోతాడు. అంటే దేవుని మాటలో ఇంత శక్తి ఉందా? దేవుని మాటలో స్వస్థత ఉందా? దేవుని మాటలో ఇంత మహిమ ఉందా అని ఆయన మనోనేత్రాలు తెరవబడి మరలా తన వారిని, తన పని వారిని వెంటబెట్టుకొని మరలా ఎలీషా దగ్గర పోవాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంది? ఎలీషా గారు చెప్పిన మాట ఏంది? అయ్యా నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, నీ వస్త్రాలు వద్దు, నీ దగ్గర నుంచి నాకేది వద్దు, నీవు పోతే యోర్దా నదులు 7 మారి మునిగిపో, నీకు దేవుడు స్వస్థపరచుడని చెప్తాడు. ఆ మాట గుర్తెచ్చి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి అలాగే వెళ్ళిపోవడానికి సాగుతుంటే వెనక నుంచి ఎవరు వచ్చారు? గ్యాజీ వచ్చాడు. గ్యాజీ వచ్చి వారిని పరిగెత్తుకొని, అయ్యా మా యజమాని పంపించాడు, ఇప్పుడే కొద్దిమంది వచ్చారు, వారికి వస్త్రాలు కావాలంట అని చెప్పి అడిగినప్పుడు ఆ వస్త్రాలతో పాటు వెండి బంగారం సామగ్రి అంతా కూడా వచ్చి పంపిస్తాడు. ఇంకా చాలంటే, ఇంకా కావాలంటే తీసుకో అంటే వాడు ఇక మోయలేక చాలే అని తీసుకుపోయి ఎక్కడ దాచుకుంటాడు? తన గదిలో దాచుకొని వచ్చి ఎలీషా దగ్గర నిలబడతాడు. ఎలీషా దగ్గర నిలబడితే ఏం తెలియనట్టుగా అంటాడు. ఎలీషా ఏమంటాడు చూడు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథం దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలువ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయోమికి కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా నుండి బయటికి వెళ్ళెను కదా. అంటే ఎలీషా గారికి ఇయటానికి వాడు వచ్చినా కానీ ఎలీషా గారు వద్దని పంపిస్తారు కదా. వద్దని పంపిస్తే మనోడు అది గ్రహించక కదా, మనోడు అది గ్రహించక వెళ్ళిపోయి ఆ యొక్క నయోమిని ఎదుర్కొని ఆ వస్త్రాలు, ఆ సామగ్రి తెచ్చుకొని దాచుకొని మరలా ఏమి ఎరగనంటే వచ్చి కదా తన యజమాని ఎలీషా దగ్గర నిలబెడితే ఎలీషా అంటాడు, నా మనసు నీతో లేదు కదా. అంటే దేవుడు చెప్పిన విధానంలోనే మన జీవన విధానం ఉండాలి. దేవుడు చెప్పిన విధానంలోనే మన జీవన విధానం ఉండాలి. అలా కాకుండా మన సొంతంగా మన సొంత ఆలోచనతో చెప్తే కదా నష్టపోయే అవకాశం ఉంటుంది, అవునా కదా. కాబట్టి నీవు ఏదైనా ఒక ఆటలో పాలు పొందితే ఆటకి ఎలాగైతే రూల్స్ ఉంటాయో నియమ నిబంధనలు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నీకు ఏదైతే చెబుతాడో ఆ చెప్పిందనే చేయాలి. ఎలాగ బ్రతకమని చెబుతాడో
అలాగ బ్రతకడానికి మనం ఇష్టపడాలి కదా. అంతేగాని మనుషుల యొక్క ఆలోచన ప్రకారం కానీ లోకమున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ప్రకారం కానీ మన జీవితాన్ని నడిపించుకుంటే దేవుని దగ్గర మనం ఏం పొందుకోలేము. కిరీటాన్ని బహుమానాన్ని పొందుకోలేము కదా. బహుమానాన్ని మనం పొందుకోలేము. కాబట్టి దేవుడు ఎలాగైతే మనల్ని ఈ లోకంలో జీవించమని చెప్తుండో అలాగనే మనం జీవించడానికి మనం ఏం చేయాలంట, ఇష్టపడాలంట కదా. ఇంకొంచెం చూసుకుందాం. ఆదికాండం 14:22-23 ఆదికాండము 14:22-23. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను కదా. అంటే అబ్రహాముని ధనవంతుడు చేసింది ఎవరు? దేవుడే. అబ్రహాముని ధనవంతుడు చేసింది దేవుడే కదా. ఎందుకంటే వీరు యుద్ధం చేసి 5 రాజుల మీద యుద్ధం చేసి వారి దగ్గర ఉంటుంది వెండిని బంగారాన్ని డబ్బుల్ని అన్ని పట్టుకొని వస్తుంటే వాళ్ళందరూ పక్కన ఉంటుండి ఆ సైన్యమంతుడు కూడా ఏమంటదంటే, అయ్యా నీవు కష్టపడి ఆ శత్రువుల నుండి వారి బారి నుండి మమ్మల్ని తప్పించినావు కాబట్టి నీ వలన మేము జయించినాం కాబట్టి నీ వలన ఈ సంపద అంతా మాకు దొరికింది కాబట్టి ఈ యుద్ధం గెలిచినాం కాబట్టి ఆ సామగ్రి మొత్తం మీరు తీసుకోమని చెప్పేసి ఆ మిగతా సభ్యులందరూ కూడా నేను అడుగుతాను. ఎంత వచ్చిన పనివారంతా వద్దే, నాకు వద్దు మీరే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి అంటున్న మాట ఏమంటానంటే, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతుని చేస్తాను నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అంటే నేను కొద్దిగా తీసుకున్నా కానీ, నీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నా కానీ, లేక నీ దగ్గర రూపాయి తీసుకున్నా కానీ నేను చెప్తూ అబ్రహాముని ధనవంతుని చేసింది నేనే అని చెప్తున్నాను. నువ్వు అలాగే చెప్పడం నాకు ఇష్టం లేదు. నన్ను ధనవంతుడు చేయాలంటే ఏమి చేయాలి? నా దేవుడే చేయాలి. నువ్వెత్తే ఏమెత్తు కాబట్టి నీవిచ్చే ఆ 10 కానీ 10 కానీ నాకు అవసరం లేదు. నా దేవుడే నన్ను ధనవంతుని చేస్తాడు. ఆయన తప్ప మరి ఏ మనుషుడు నన్ను ధనవంతుని చేయలేడు అని చెప్పేసి వారి ఎదుట గట్టిగా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వారి దగ్గర ఎంతో కొంత తీసుకుంటే వారు ఏం చెప్తారు? అబ్రహాముని ధనవంతుని చేసింది మేమే, మా వలనే ఆయన బాగుపడ్డాడు, మా వలనే ఆయన స్థితిలో ఉన్నాడు, మా వలనే ఇలాగా గొప్పోడైపోయాడు, మా వలన ఇలాగా పెద్దోడైపోయాడు అని చెప్పేసి మనుషులు రకరకాలుగా చెప్పుకుంటారు. అవును కదా. ఎవరన్నా మనుషులు మనకి ఏదైనా సాయం చేస్తే అది చెప్తారు, నేను చేసిన ఆయన స్థితిలో ఉన్నంటే నా వలనే ఆయన బ్రతికిండు, నా వలనే ఇలాగ డెవలప్ అయ్యిండు, నా వలనే ఈ స్థితిలో ఉండని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు మనసు కదా. కాబట్టి అందుకే అబ్రహాం ఏమంటుందంటే, వద్దు మీరు ఇచ్చేది నాకు ఏది వద్దు, ఆ వచ్చినది మొత్తం తెచ్చినది మొత్తం మీరే పంచుకోండి, నాకు అసలు నూరు పోగైనా ఎంత మాత్రం వద్దు, నా దేవుడే నన్ను ధనవంతుని చేస్తారని ఆ వచ్చిన సంపద మొత్తం కూడా వారికి పంచిపెట్టాడు కదా. అలాగ ఉండాలంటే మనం కదా.
అలాగున్నప్పుడు అంటే అలాగ నియమం ప్రకారం మనం నీతి ప్రకారం జీవిస్తారంట దేవుడు మనం ధనవంతులు చేస్తారంట. దేవుడు మనల్ని ధనవంతులు చేస్తారంట. సరే, ఇంకో చిన్న చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21 వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 21 వచనము. గేహజీ గురించి చూడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21 చదువు. నయోమును కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయోమును తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమ అని అడిగిను. అతడు క్షేమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులు ఇతరెవరు ఎఫ్రాయిము మన్యం నుండి నా ఎదుకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడను కదా. అంటే వారు ఎప్పుడైతే ఎలీషా మాకేమొద్దని చెప్తారో, నీ ధనం వద్దు, నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, నీ వస్త్రాలు వద్దని ఎప్పుడైతే వెళ్ళగొడతారో కదా, వీడేం చేసిండు ఆశకి ఆశకి ఏం చేసిండు, ఈ అయ్యగారికి ఏం తెలియదు అని చెప్పేసి కదా, వాడు పరుగు పరుగున ఉరికి పరిగెత్తుకొని పోయి వారిని ఎదుర్కొని వారి దగ్గర మరీ అడుక్కొని తెచ్చుకున్నాడు కదా. దానివల్ల ఏమన్నా లాభం పొందిండా? పొందడా. దానివల్ల నష్టపోయింది కానీ లాభం లేదు. అందుకే మనకి దేవుడిచ్చేదే కావాలి. ఎవరిచ్చేది కావాలి? దేవుడిచ్చేదే కావాలి. మనుషులు ఇచ్చేది మనకి ఎంత మాత్రం అవుతుందని దేవుడు తన లేఖనం ద్వారా మనకి తెలియజేస్తాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 29-30 వచనాలు. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 29-30 వచనాలు. 8:29-30 వచనాలు. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథమును దగ్గరికి పోయి అతన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించును అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపనని చెప్పి రథమికి తనతో కూర్చోమని పిలుపును వేడుకొనను. అతడు లేఖ ముందు చదువుతున్న భాగం ఏదనగా కదా. అంటే ఈ యొక్క నపుంసకుడు ఎక్కడ పోయేస్తుండు? ఆరాధన పోయేస్తుండు కదా. ఆరాధన పోయేస్తుంటే యెషయా గ్రంథం చదువుతుండు. గుర్రం మీద కూర్చొని, గుర్రం మడిని కూర్చొని, ఆ రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతుంటే ఆయనకి అర్థం కావట్లా కదా. చదువుతుంటే ఆయనకి అర్థం కావట్లా. అర్థం కాపోయేసరికల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుపును పంపిస్తాడు. పిలుపు, ఒక మనిషి రథం మీద వెళుతుండు. ఆయన దక్షిణ దేశం నుండి వచ్చిండు ఆరాధనకి, తిరిగి వెళుతుండు. యెషయా గ్రంథం చదువుతుండు. ఆయనకి అర్థం కావట్లేదు. నీవు అర్జెంటుగా ఆయన ఎదుర్కొని ఆయన కలుసుకొని ఆ లేఖన భాగం ఉంటున్న అర్థాన్ని ఆయనకి వివరించి చెప్పని ఆ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఆయన్ని పురుగొల్పినప్పుడు పరుగు పరుగున ఉరుగుతుడు ఆయన. ఎవరు? పిలుపు గారు పరిగెత్తుకొని పోయి ఆ రథాన్ని కలుసుకొని అడుగుతున్నాడు, అని నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. ఎవరిని? నపుంసకుడు. అప్పుడు నపుంసకుడు ఏమంటాడు? ఎవడైనా దారి చూపకపోతే ఎలాగా తెలుస్తుందని అన్నప్పుడు సరే అని చెప్పేసి అర్థంతో పాటు పక్కన కూర్చొని ఆ లేఖనంలో భాగమైన విషయాలన్నీ కూడా చెప్తుంటాడు. ప్రభు నీ కొరకు, మన కొరకు, మన అందరి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కలవరి శిలువలో కాల్చి మన పాపాంతరమును తీసివేసి మనం ఈ లోకంలో
ఆ పరిశుద్ధులుగా జీవించుటకు, నీతిమంతులుగా జీవించుటకు, ఈ లోకాన్ని విడిచి ఆ నిత్యత్వంలో ప్రవేశించుటకు ప్రభు చూపండి చెప్తారు అనమాట. అలాగే చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారు ఆయన వెంటనే వెంబటే మారు మనసు కలిగి మార్పు చెంది నాకు ఎదుగో నీళ్లు బాప్తిస్మం అనగానే కదా వెంబటే రథం దిగిద్దరు కదా పిలిపి ఏం చేస్తారు బాప్తిస్మం ఇస్తారు. ఎవరికి? నపుంసకుడికి. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారి మార్గంలో వారు వెళ్ళిపోతారు. మరలా ఎప్పుడు ఆ యొక్క నపుంసకుడిని కలవలేదు పిలుపు కదా. అంటే దేవుడు చెబుతున్నటువంటి ఆ నియమం ప్రకారం మనం బ్రతకాలంట. ఆ నియమం తెలియకపోతే ఎట్టబోతున్నాడు కదా. ఇక్కడ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండు, యెషయా గ్రంథాన్ని, అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే మరి ఆయనకి ఎలాగా మరి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కావాలి కదా. కాబట్టి ఎవరో ఒకరు చెప్పేది కావాలి కాబట్టికే ఎమ్మటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుని ప్రేరేపించి పంపగా దేవుని వాక్యం నేర్పించక ఎమ్మటే మారు మనసుతో మార్పించండి పాప క్షమాపణిత్వం బాప్తిస్మం పొందుతుంది కదా. అంటే ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు దాన్ని ఒక నియమం ప్రకారం చేయాలంట. అవునా కదా? ఒక నియమం ప్రకారం చేయాలంట. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఎట్లా పడతాడు చేతవా చేయకూడదు. ఒక నియమం ఉంటుంది కదా. ప్రారంభ ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, వాక్య పఠనం ఉంటుంది, వాక్యోపదేశం ఉంటుంది, ప్రభుత్వాల్లో ఉంటుంది, కానుకలు ఉంటాయి, ముగింపు ప్రార్థన ఉంటుంది. అంటే ఒక క్రమం ఉన్నది ప్రధానికి. అలాగనే నీ క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవడానికి కూడా నీవు వాక్యం చేత క్రమంగా నడిపించుకోవాలంట కదా. మనం మాట్లాడే మాట కూడా జాగ్రత్తగా ఉండాలంట, మన ఆలోచన కూడా జాగ్రత్తగా ఉండాలంట, మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలంట. మన జీవితాన్ని వాక్యం చేత క్రమంగా నడిపించుకుంటే ఆ మహాదేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్య జీవాన్ని లేకపోతే ఆ జీవ కిరాటాన్ని పొందుకునే అవకాశం ఉంటుందంట. అలా కాకుండా లోకానుసారమైనటువంటి ఆలోచన విధానంలో జీవించి అక్కడ పోయి జీవికరాన్ని ఇటువంటి కదా ఆ లైన్లో ఉంటాం మనం ఉండం. ఏమంటే ఆ లైన్ నుంచి మనల్ని ఆ రెఫరీ కదా ఎంపైర్ ఏం చేస్తారు, పక్కకి గెంటేస్తారు. ఎందుకు? నువ్వు నియమం లేవు, నువ్వు లైన్లలో దారి ఆ లైన్ తక్కువ ఉన్నా కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటాడు కదా. కాబట్టి మనము ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క నిత్యత్వాన్ని పొందుకోవాలంటే, లేకపోతే ఆ నీతి కిరాటాన్ని లేకపోతే జీవి కిరాటాన్ని పొందుకోవాలంటే మనం నియమం ప్రకారం పరిగెత్తాలంట. ఎలాగ పరిగెత్తాలి? నియమం ప్రకారం బ్రతకాలంట. అలాగా బ్రతికి పరిగెత్తినప్పుడే ఆ బహుమానాన్ని పొందుకునే అవకాశం ఉంటుందని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తాడు. చివరి వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11:7. హెబ్రీలు రాసిన పత్రిక 11:7. దొరికిందమ్మా? విశ్వాసమును బట్టి నోహు అదివరకు చూడన సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను కదా. ఏం చేసిందంట ఆయన? ఏం చేసింది నోవహు గారు? విశ్వాసమును బట్టి నోవహు అంతవరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను కదా. అంటే దేవుడు ఏం చెప్పిండు నోవహు గారికి? అయా జలప్రవాహం రాబోతుంది కాబట్టి
నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు కదా. ఈ జలప్రవాహం మునిగిపోకుండా ఒక ఓడను తయారు చేసుకొని చెప్పిండు. అలాగనే దేవుని వాక్యాన్ని చెప్పిండు. ఏం చెప్పిండు? ఇంకా వారం రోజులు జలప్రవాహం రాబోతుంది, కాబట్టి మీరందరూ కూడా దేవుని నమ్ముకోండి, రక్షణ పొందండి, ఆ రక్షణ వాడలోనికి రాండి అని చెప్తే ఒకరు కూడా రాల. వచ్చారా? రాల. రాబోయేసరికల్లా ఆ సమయం రాని వచ్చింది. దేవుడు వారిని ఆ వాడలోనికి ప్రవేశించి మోతేసినప్పుడు, జలప్రవాహం వచ్చినప్పుడు ఆ యొక్క జనులందరూ కూడా ఏమైపోయారు? ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది? ఆ జలప్రవాహం చేత నశింపి నాశనం అయిపోయారు కదా. అంటే దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. ఏ విషయమైనా సరే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి ఏదైనా విరోధమైనది మనం చేయాలనుకున్నప్పుడు కదా, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేయడానికి పూనుకున్నప్పుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఎలాగా? కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ కదా, మాట ద్వారా కానీ, పాట ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ కదా, అనేక రకాలుగా నిన్ను సరి చేయడానికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు కదా. హెచ్చరిక చేసినప్పుడు మనం ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. ఆ దేవుడు పదే పదే నాతో మాట్లాడుతుండు, ఇది దేవునికి ఇష్టం లేదు, అంటే దేవునికి వ్యతిరేకమైనది, విరోధమైనది, కాబట్టి ఇది మనం చేయడానికి వీల్లేదని దాన్ని మానుకోవాలంట. మనం దాని నుండి మనం తొలగిపోవాలంట, తప్పిపోవాలంట కదా. అలాగే మన జీవితాన్ని వాక్యం చేత కట్టుకుంటూ వాక్యానుసారమైనటువంటి ఆ జీవన విధానంలో పోరాటం చేస్తూ ఆ దేవాది దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క నిత్య జీవం ఏదైతుందో దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. అలాగే ప్రయత్నం చేసి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కాలలేదా?